ఇక ఏమేం రాసుకొచ్చినాయి ఫ్రంట్ పేజీ కవరేజ్ 2 సార్లు వచ్చింది. ఫ్రంట్ పేజీలో బీసీల వార్త ఒకటి కేవలం విజయక్రాంతి మరియు ఆంధ్రప్రభలో మాత్రమే కనిపించింది ఫ్రంట్ పేజీ వార్త. ఎడిటోరియల్ వ్యాసాలు ఒకటి దిశ కులగణనపై సందేహాలకు సంబంధించినటువంటి ఎడిటోరియల్, ఫోటోలతో వచ్చిన వార్తలు సుమారు 12 వార్తలు వచ్చినాయి. ఎక్కువగా ధర్నాలు వినతి పత్రాలకు సంబంధించిన వార్తలే బీసీలవి. ఇక స్టెప్ 2 టోన్ అండ్ ఫ్రేమింగ్ విశ్లేషణ ఎట్లా చేసిన, పదజాలం ఎట్లా వాడిందంటే విజయక్రాంతి దినపత్రిక పాజిటివ్ అసర్టివ్ అంటే పోరాట పటిమ, హక్కు, ఇవ్వాల్సిందే, అన్యాయం, పోరాటం వంటి పదాలతో బీసీల గొంతుకను బలంగా వినిపించింది విజయక్రాంతి. ఇక సాక్షి నమస్తే తెలంగాణ ఇదేం చేసిందంటే మోసం, ఉత్సు, అన్యాయం వంటి పదాలతో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను దెబ్బతీస్తుందనే కోణంలో వార్తలు రాశాయి. మన తెలంగాణ వచ్చేసి ప్రో గవర్నమెంట్, సానుకూలంగా ప్రభుత్వం నిధులు ఇస్తోంది, మేలు చేస్తుంది అనే పదజాలాన్ని వాడిందంట మన తెలంగాణ. ఇక దిశాపత్రిక వచ్చేసి సందేహాలు, ద్రోహం, గందరగోళం వంటి పదాలతో బీసీల డిమాండ్లపై లేదా ప్రభుత్వ చర్యలపై అనుమానాలు రేకెత్తించే వార్తల్ని దిశాపత్రిక రాసింది ఈ 12 రోజుల కాలంలో జరిగినటువంటిది.